హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. రేపటి రోజున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది. సో ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన వివరాలు అనేది తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో రేపటి రోజున అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల వాతావరణం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా శ్రీలంకకు అనుకొని గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దాని ప్రభావంతో రేపటి రోజున నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండీ అయితే తెలిపింది. ఈ అల్పపీడనం ఈ నెల 13 తర్వాత వాయువ్యంగా తమిళనాడు కోస్తాంధ్ర తీరం దిశగా పయనించే క్రమంలో బలపడి వాయుగుండంగా కూడా మారుతుందని వెల్లడించింది. అయితే కొన్ని మోడళ్ల ప్రకారం వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని కూడా అయితే అంచనా వేస్తున్నారు. కాగా బంగాళాఖాతంలో బలపడనున్న వాయుగుండం ప్రభావంతో ఈ నెల 14, 15 తేదీల్లో కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ముఖ్యంగా ఏపీలో చూసుకుంటే కనుక సోమవారం రోజున పార్వతీపురం, అనకాపల్లి, కోనసీమ, పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్, తిరుపతి, చిత్తూరు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా అక్కడక్కడ గంటకి 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది.